ఎయిర్పోర్ట్ లో వెళ్ళగలంటే భయ అసలు వైరింగ్ చెక్ చేసాయి లోపల అన్న స్క్రూ ఓపెన్ అయింది మొత్తం ఓపెన్ చేయాలా మొత్తం తీయాలా ఇట్లా బయటికి రావాలి మొత్తం లోపల అమ్మో అన్న ఏం చేస్తారు రకరకాల ఎలక్ట్రీషియన్ తీసుకొని వచ్చినాము లైనింగ్ మొత్తం కట్ చేసింది కృష్ణ దాన్ని సాల్వ్ చేశాడు అండ్ జస్ట్ కార్ హాస్ స్టార్టెడ్ మెకానిక్ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అయితే ఆ టీపా పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాను దైద్యుడు Hey guys, what's up? This is Rukman and welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. So right now here we are at the RGI airport, Shamshabad. మా ఫ్రెండ్ ఒక అన్న ఇక్కడ కార్ని పార్క్ చేసి వెళ్ళాడు, టాటా నెక్సాన్ని. ఇదే ఆ టాటా నెక్సాన్ కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఆ సౌండ్ ఏందన్న? కార్ని నైట్ ఇక్కడే వదిలేసి క్యాబ్లో వచ్చాడు అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చాము మేము. ఎవరైతే ఎయిర్పోర్ట్లో కార్ని రెగ్యులర్గా పార్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. లుక్ ఎట్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద కార్. ఫ్రెండ్ ఏదో పని మీద ముంబై వెళ్ళాడు ఒక 4 days అని చెప్పేసి కార్ ఇక్కడ పార్క్ చేసి వెళ్ళి వచ్చి కార్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ బ్యాటరీ చెక్ చేశారు, బ్యాటరీ ప్రాపర్గా వర్క్ అవుతుంది. దాని తర్వాతకి చెక్ చేస్తే అందులో ఫ్యూయల్ ఉంటుంది కదా, సో ఫ్యూయల్ గేజ్ అనేది మొత్తం లో చూపిస్తుంది. మనం ఎప్పుడైతే ఇక్కడ కార్ పెట్టెళ్ళామో అప్పుడు దగ్గర 300 kilometers రేంజ్ ఫ్యూయల్ ఉంది కార్లో. మెకానిక్ ని కాంటాక్ట్ అయితే ఫ్యూయల్ ని ఫిల్ చేసి చూడండి అని చెప్తే మేము ఒక 15 liters ఆఫ్ పెట్రోల్ ని ఫిల్ చేసాము. అయినా సరే కార్ స్టార్ట్ అవ్వట్లేదు. మళ్ళీ మెకానిక్ ఇన్ఫార్మ్ చేస్తే మెకానిక్ అన్నాడు వైరింగ్ ఇట్లా ఏమైనా కట్ అయి ఉంటుందేమో అని చెప్పేసి అన్నారు. అని చెప్పేసి మేము ఇందాక వస్తూ ఒక ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చినాము. ఎలక్ట్రీషియన్ రాగానే ఇక్కడ ఫ్యూజ్ అన్ని చెక్ చేశాడు. ఫ్యూజ్ అన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. దాని తర్వాతకి మనకు డ్రైవర్ డోర్ దగ్గర ఈ ఫ్యూజులు ఉంటాయి కదా, సో ఇవి కూడా చెక్ చేసాము. అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. బట్ బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఎంట్రా బాబు అని చెప్పేసి ఇలా జాక్ ఫిట్ చేసి ఆ ఫ్యూయల్ ట్యాంక్ కింద చెక్ చేస్తే మొత్తం వెనకాల కొట్టేసాయి. అన్న ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు? అవసరమా ఎయిర్పోర్ట్ పార్కింగ్లో బండ్లు పెట్టేసి ఈ కష్టాలు అవసరమా? ఏమైంది అసలు చెప్పు. వద్దు అనుకుంటూ కారు తెచ్చా, రకరకాల ప్లాంక్ వేస్తున్నా వెన్ను అండ్ కాళ్ళ కింద వేసుకోవాల్సిన మ్యాట్స్ని కింద వేసుకొని వాటి మీద పడుకొని దొర్లుకుంటూ పోయి ఫ్యూయల్ ట్యాంక్ నింపుతున్నాం. సెంటర్లో పెట్టు. ఓకే పెట్టడం చేత కావట్లే నాన్న. ఒరే నాకు వచ్చింది ఇస్తున్నారా? ఇప్పుడు వస్తుంది అన్న ఫాస్ట్గా. ఇట్లా బయటికి రావాలి మొత్తం లోపల అన్న స్క్రూ ఓపెన్ అయింది, మొత్తం ఓపెన్ చేయాలా? మొత్తం తీయాలా ఎయిర్పోర్ట్లో బండ్లు పెట్టి వచ్చిందన్న ఫైనల్లీ. ఓయమ్మో చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎలా అయిపోయాము. నోట్లోకి పోయిందన్న మట్టి. చేతులు చూడండి అంత గబ్బు అయినాయి. మొత్తం వైరింగ్ కట్ చేసినాయా ఎలక ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్టచ్చు అది మన ఆల్టరేషన్ షోరూమ్ లో పోతే వైరింగ్ పోయింది అంటే తీసుకోపో షోరూమ్ వద్దులే. సో ఎలకలు మొత్తం దీన్ని కొట్టేసాయి ఫ్రెండ్స్. మెకానిక్ బిన్ను వైర్స్ ని అతికించడానికి మ్యాచ్ బాక్స్ తీసుకొస్తున్నా. మన ఉడిపి ఉపహారం అని చెప్పేసి ఉడిపి హోటల్ ఉంది కదా, సో అందులో తీసుకొస్తున్నా. ఇది ఏమొస్తుంది రాత్రి మొత్తం కూర్చొని సెల్ఫ్లు కొట్టి అది కొట్టి ట్రయింగ్ టు ఫిక్స్ ద ఎర్రర్ అండ్ షోరూమ్ పోయి టో చేసి ఇదంతా పంచాయతీ లేకుండా సో ఈ జుగాడ్ చేసి ఫైనల్గా ఫిక్స్ చేస్తున్నాడు. ఫ్యూల్ ట్యాంక్ని స్క్రూస్ ఇప్పేసి కొంచెం దీని మీద పెట్టేసి జుగాడ్ చేస్తున్నాడు. ప్రెసెంట్ అయితే వెహికల్ని ఎక్కడ నుంచి తీసుకెళ్ళిపోవాలి కదా. పర్ డే 750 rupees ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ ఎలకలు అవన్నీ చూసుకోవాలి కదా. మరి మనకు ఎలాగో ఒక పర్సన్ దొరికిండు, ఈజీగా చేయించుకొని వెళ్ళిపోతున్నాము. మనకు ఆ పర్సన్ దొరకలేదు అనుకోండి, వెహికల్ ఇక్కడ నుంచి షోరూమ్ దాకా టో చేయాలి. ఈవెన్ గ్యారేజ్ దాకా అయితే పక్కా టో చేయాలి. టో చేయాలంటే టోయింగ్ వెహికల్ కి ఎంత లేదన్నా మినిమం 4,000 నుంచి 7,000 దాకా ఛార్జ్ చేస్తారు. నా ఏమని చెప్పు సిచ్యువేషన్ ఏంటి అసలు? ముంబై వెళ్దామనేసి వచ్చాను, ఓన్ వెహికల్ వేసుకొని. 3 ఏళ్ళ నుండి వెళ్తున్నాను. కార్నర్ లో ఆ చెట్ల పక్కన ఒకటి పెడితే వచ్చేసరికి ఎంతకి స్టార్ట్ కావట్లేదు. ఏందని చూస్తే ఎలుకలు ఫ్యూయల్ వైర్స్ ని ఫ్యూజ్ ని కట్ చేసినాయి. రాత్రి అంతా ఏమైందో తెలియక జంప్ స్టార్ట్ చేసాము, స్టార్ట్ కాలేదు. పెట్రోల్ అయిపోయిందని చూపిస్తే తెచ్చి పెట్రోల్ పోసాము, అయినా స్టార్ట్ కాలేదు అనేసి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళి పొద్దున్నే ఎలక్ట్రీషియన్ ని తీసుకొని వచ్చినాము. చెక్ చేసి చూస్తే లోపల లైనింగ్ మొత్తం కట్ చేసింది. ఎలక్ట్రీషియన్ దాన్ని సాల్వ్ చేశాడు అండ్ జస్ట్ ఫైనల్లీ కార్ హ్యాస్ స్టార్టెడ్. ఫైనల్లీ ద కార్ హ్యాస్ స్టార్టెడ్. ఏంట్రా ఈ మెకానిక్ అవతారం?
ఏం పేరు? మెకానిక్ బిన్ను. మనం కూడా ఏదైనా పని చేసేయచ్చు బ్రో, ఇలాగా చూసాం కదా ఇందాక. కాకపోతే ఆ వైర్లకు కూడా చుట్టడం రావాలి మనకు. ఇప్పుడు నువ్వు ఈ ప్రాబ్లం ఫేస్ చేసావు కదా, ఎక్స్పీరియన్స్ చెప్పు ఇప్పుడు. ఇలాంటి ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఏమైనా సాల్వ్ కావాలంటే మన ఆసిఫ్ భాయ్ని కాంటాక్ట్ కండి. 8801884156. ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది సండే రోజు. సండే రోజు కూడా అన్న వచ్చిండు. అంటే అరౌండ్ నువ్వు ఎయిర్పోర్ట్ లో ఎన్ని ఇయర్స్ నుంచి కార్ పార్క్ చేస్తున్నావు చెప్పు? ఆల్మోస్ట్ 3 years నుండి కంటిన్యూస్ గా పార్క్ చేస్తున్నాను. మంత్లీ ఒక 10 days అన్న వస్తుంటాను, వెళ్తుంటాను. ఇంతకు ముందు ఇలాంటి సిచువేషన్ ఎప్పుడైనా జరిగిందా నీకు? ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఎప్పుడైతే GMR 500 రూపాయలు పార్కింగ్ ఉండేనో అప్పుడు మెయింటెనెన్స్ చాలా బాగుండే. ఎప్పుడైతే 750 రూపాయలు చేసిందో అప్పటి నుండి మెయింటెనెన్స్ డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. ఎయిర్పోర్ట్ లో ఎలకలు ఏంటి పోయి అసలు వైరింగ్ చెక్ చేసాయి లోపల. వినాయక చతుర్థి అని ఎలుకలకు పూజలు చేశారేమో ఎయిర్పోర్ట్ లో. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చిన అనేసి ఎలుకలు ఇలా కార్ కొట్టేశాయి. పొరపాటు ఎలుకల కారణం కడప శివన్న నువ్వు కాదుగా. ఇన్ కేస్ మీరు ఇట్లా ఎయిర్పోర్ట్ లో కార్స్ పార్క్ చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కార్లో తినబండారాలు ఏం పెట్టొద్దు, అంటే తినే ప్రొడక్ట్స్ ఏం పెట్టొద్దు. అంటే తెలుగు మరి ఓవర్గా అయిపోతుంది కదా. కార్ని ఎప్పుడు అలా కార్నర్స్ లో, చెట్ల పక్కల అసలు పార్క్ చేయొద్దు. మధ్యలో పెడితే ఎవడన్నా తలిగించేస్తాడు, కార్నర్ లో పెడితే ఎవడు తలిగించడు అనుకోవద్దు. కార్నర్ లో పెడితే ఎలకలు తగులుకుంటున్నాయి వచ్చి. అండ్ చూడండి, అండ్ దట్ ఈస్ ద ఎయిర్పోర్ట్. దిస్ ఈజ్ అవర్ కార్. సో ఫైనల్లీ కార్ హ్యాస్ స్టార్టెడ్. ఇట్స్ టైమ్ టు లీవ్ ద ఎయిర్పోర్ట్. అండ్ మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్ లో మీ కార్ని పార్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పార్క్ చేసుకోండి. మనకు తెలుసు కాబట్టి మెకానిక్లను వాళ్ళని వీళ్ళని కనుక్కొని అందరం తీసుకొని వచ్చాము. తెలియని వాళ్ళు ఆటోమేటిక్ గా RSA బుక్ చేసి వాటిని షోరూమ్ పట్టుకెళ్ళిపోతారు. అండ్ ఎంత లేదన్నా టోయింగ్ కి అమౌంట్ అవుతుంది, అండ్ షోరూమ్ కి వెళ్ళిన తర్వాత అమౌంట్ అవుతుంది. సో చెక్ చేస్తారు మామ దొరికితే, అండ్ దొరకకుండా చూసుకోవాలి షోరూమ్ వాళ్ళకు. యాజ్ ఆఫ్ టుడే దిస్ ఇస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యు గైస్ లైక్ ద వీడియో, ప్లీజ్ యూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రుక్మాన్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో మామ బ్రో.